మన ముందు ఉన్నారు యుక్త యాక్ట్రెస్. సో తన గురించి చాలా విషయాలు తెలుసుకుందాం, ఏం చెప్తారో చూద్దాం. రైట్, హలో. Hi, హాయ్, హౌ ఆర్ యూ? I'm very good. How about you? యా, ఐఎమ్ ఆల్సో గుడ్. Nice. ఎనీహౌ, సో మీ జర్నీ, మీ విషయాలు మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీరు ఎంత ఓపెన్గా చెప్తే మేము అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. And చాలామందికి అంటే ఐ మీన్ మీరు చాలా ఫ్యాన్స్, ఐ మీన్ మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు, చాలామందికి తెలియదు, రైట్? Definitely. సో ఈ ఇంటర్వ్యూ మనకి ఐ థింక్ తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఈజీగా తెలుసుకుంటారు అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు ఓపెన్గా Yeah. మాట్లాడవచ్చు. I'll Yeah. try definitely. షూర్, థ్యాంక్ యూ. సో యుక్త ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్ చేస్తున్నారు, ఒక మంచి ఫేమ్ నడుస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు అలా నడుస్తూ వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా చాలా చేస్తారు, రైట్? Definitely. సో ఈ మూవీస్ లేకపోతే ఈ యాక్టింగ్ అనేది ఫీల్డ్ కాకుండా ఏం అవుదాం అనుకున్నారు బిఫోర్? లేదు, ఈ ఫీల్డ్కే రావాలి అని ఫిక్స్ అయ్యాను. ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? ఎగ్జాక్ట్గా తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓ, చిన్నప్పుడు చాలా మూవీస్ చూస్తున్నప్పుడు నాకే తెలియకుండా ఐ వాజ్ ఇన్యాక్టింగ్. ఐ వాజ్ రిపీటింగ్ ద ఎక్స్ప్రెషన్. టీవీ చూస్తున్నప్పుడు అక్కడ ఆర్టిస్ట్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో నేను దాన్ని రిపీట్ చేస్తా కూర్చునేదాన్ని. అందరు మూవీ చూస్తుంటే అందరు నన్ను చూసేవారు. తర్వాత నన్ను ఇలా ట్యాప్ చేసి చూస్తే అప్పుడు రియలైజ్ అయ్యేదాన్ని, ఓ నేను ఇనాక్ట్ చేస్తున్నాను అని. ఓకే, ఇంట్రెస్ట్ అనమాట. ఎస్, ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉండింది, అది అలా బయటకు వచ్చిందండి. రైట్, సూపర్. సో ఏ ఏజ్కి మీరు నాకు ఈ ఫీల్డ్ నచ్చిందని ఎప్పుడు అనుకున్నారు? మేబీ ఇన్ 10th ఆర్ 11th అనుకుంటా. నాకు కన్నడలో ఒక హీరో అంటే చాలా ఇష్టం ఉండేవారు. ఎవరు హీరో? ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఆబ్వియస్లీ. ఓ, ఆయనకి ఎనిమల్స్ అంటే బాగా ఇష్టం అని ఆ ఒక్క పాయింట్కి నాకు ఎనిమల్స్ చాలా ఇష్టం కాబట్టి ఓకే ఆయన నాకు బాగా ఇష్టం అయ్యారు. సో యానిమల్స్ అంటే ఇష్టం అన్నారు కదా, సో ఇంట్లో ఏమైనా పెట్స్ పెంచుకుంటున్నారా? ఇప్పుడు లేదు. ఫ్యూచర్లో? అదేంటి? నాకు ఇష్టం అండి, ఇంట్లో అమ్మ వారందరికి ఇష్టం అవ్వాలి కదా. అండ్ మన లైఫ్ స్టైల్ వర్క్ లో దాన్ని కూడా ఇష్టం కోసం తీసుకొచ్చి వారికి ఇబ్బంది పెట్టద్దంటే ఫ్యూచర్ లో మినీ హౌస్ ఉంటుంది పెడతారండి. నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు మంకీ అంటే చాలా ఇష్టం. నాకు మంకీ పెంచుకోవాలని డ్రీమ్ ఉంది, బట్ అది లీగల్లీ ఒప్పుకోరు. బట్ ఎవరైనా డాగ్, క్యాట్ అంటారు, లేకపోతే ఫిషెస్, అక్వారియం. మీరేంటి అలా మంకీ? హౌ? ఐ డోంట్ నో. అంటే హ్యూమన్ బీయింగ్ అక్కడి నుంచే వచ్చారు కాబట్టి అదొక పాయింట్. ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్ మన మనుషులు నెక్స్ట్ చాలా బ్రిలియంట్ లివింగ్ బీయింగ్ అంటే దట్ ఈస్ మంకీ, చింపాంజీ, ఇదే వస్తుంది. సో అది సెకండ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సెకండ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, దట్స్ ట్రూ. అంటే మీరు చెప్పే విధానం బట్టి చూస్తే నాకు ఏదో తట్టుతుంది. అంటే మీరు ఏమైనా స్పిరిచువల్గా ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి మీకు? అవును, చాలా ఐ మీన్ టు స్పిరిచువాలిటీ. లైక్ కొంచెం చెప్పగలుగుతారా? అంటే కొంతమంది దేవుడిని చూసే విధానం వేరే ఉంటుంది, నేను చూసే విధానం వేరే ఉంటుంది. సో మెజారిటీ పీపుల్ వర్ ఇంటూ డెకరేటింగ్ అండ్ పూజ చేయడం రెగ్యులర్గా అలాంటి ఫాలో అవుతారు. బట్ నేను ఐ సీ గాడ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ నేను చాలా ఒక ఎనర్జీ నమ్ముతాను. ఆ ఎనర్జీకి పేరు వెంకటేశ్వర స్వామి. ఇది చాలా సరి చెప్పాను అన్ని ఇంటర్వ్యూస్ లో, అన్ని దాంట్లో వారు ఉంటారు. వెంకటేశ్వర స్వామి గారిని మీరు షార్ట్ నేమ్ లో వెంకీ అని కూడా అనుకుని కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఎవరు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు వెంకీ అని. నేను ఏమనుకున్నా అంటే వెంకటేష్ గారు, వెంకటేష్ గారు గుర్తొచ్చారు. వెంకీ అంటే ఆయన. ఇక్కడ సూపర్ నైస్. అంటే మీరు అంటే ఇప్పటి వరకు మేము చూసిన చాలా మందిలో యూఆర్ సమ్ అంటే యూనిక్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. సో ఇంకా తెలుసుకుందాం, అంటే హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా చిన్నప్పటి నుంచి? అంటే ఈ మూవీ అనేది మనం మాట్లాడుకుందాం, ఓకే, అది పెద్ద టాపిక్కే. బట్ మీ హిడెన్ టాలెంట్స్ ఏంటి?
హిడెన్ టాలెంట్స్ అంటే వెదర్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే So, లైక్ dance వెస్టర్నా లేకపోతే చిన్నప్పుడు ఏ సాంగ్ వచ్చినా క్లాసికల్ డాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు ఓకే ఏం నేర్చుకున్నారా డాన్స్? నేర్చుకోవడానికి అని నేను ఏ క్లాస్కు వెళ్ళలేదండి. వెదర్ యాక్టింగ్ అయినా డాన్స్ అయినా సింగింగ్ అయినా నేర్చుకోవడానికని వెళ్ళలేదు. బట్ బాగా చేస్తానని అందరూ జాయిన్ చేసుకున్నారు డాన్స్ టీమ్ కి. స్టేట్ లెవెల్ కొన్ని కాంపిటీషన్స్ అటెండ్ చేసాము. అండ్ ఎస్ నేను విన్నాను మీకు ఏదో సమ్ అప్రిసియేషన్ వచ్చింది బిగ్ స్టార్స్ నుంచి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా? ఇట్ వాజ్ ఏ స్టేట్ లెవెల్ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ అన్నమాట. సో అక్కడ జడ్జ్ గా కన్నడ మూవీ డైరెక్టర్స్ కొన్ని యాక్టర్స్ వచ్చారు. సో అక్కడ నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ మూవీ ప్రాజెక్ట్ చేస్తావా అని అడిగారు. అప్పుడు వెరీ బిగినింగ్ కాబట్టి నాకైనా నా ఫ్యామిలీలో ఎవరు లేరు ఇండస్ట్రీ నుంచి. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ కొత్త. సో ఎలా ఏమని ఏ ఐడియా కూడా లేదు. ఐ వెంట్ టు టోల్డ్ మై మామ్ అండ్ వారు మన మాస్టర్తో ఒకసారి మాట్లాడారు. ఓకే నీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే నేనే ఒక మంచి టీం తెలిసిన వారి నుంచి రిఫర్ చేస్తా అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మూవీస్. ఎస్ ద ఏజ్ ఆఫ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే లైక్ అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారా? అంటే ఎన్నేళ్ళ నుంచి తెలుసుకోవచ్చా? ఆల్మోస్ట్ అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ సీరియల్ 2015లో నాకు అండ్ ఈవెన్ ఐ కాంపిటెడ్ మిస్ మల్నాడ్ ఓకే కాంపిటీషన్ అన్నమాట. మా ఒకసారి అయితే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. మీరు యూఆర్ ఫ్రమ్ చిక్మంగళూరు. వా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అందరూ అదొక డెస్టినేషన్ ప్లేస్ అని అలా వెళ్తూ ఉంటాం సమ్మర్ హాలిడేస్. అవ్వా ఒక అద్భుతమైన ప్లేస్ లో పుట్టి అక్కడే మీరంతా నేచర్ లవర్స్ అయి ఉంటారు. యా సూపర్. సో మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? నా స్కూలింగ్ కంప్లీట్ చిక్మంగళూరు. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ గా చిక్మంగళూరు. ఈవెన్ డిగ్రీతో సహా కంప్లీట్ గా డిగ్రీతో సహా చిక్మంగళూరు. ఓకే. అండ్ దెన్ అక్కడతో క్లోజా అంటే డిగ్రీ వరకు? అది కూడా నాకు డిగ్రీ చదువుతున్నప్పుడే మూవీ ఆఫర్ వచ్చింది కాబట్టి సో బట్ ఇంట్లో డిగ్రీ ఒకటి కంప్లీట్ చేయాలి అన్నది వారికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. మనకి ఒక డిగ్రీ కావాలి కదా. అవును, అట్లీస్ట్ సర్టిఫికేట్ చెప్పుకోవడానికైనా కావాలి. ఆఫ్ కోర్స్ ఎంత స్టార్ అయినా మనకి మన వెనకాల ఏంటి, మన ఎంత ఎడ్యుకేషన్ చదివారని డెఫినెట్ గా అడుగుతారు. దట్ ఈస్ మినిమం కాబట్టి నాకు కావాల్సింది. సో అది చేసి తర్వాత కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక్కడ వద్దామని అది కంప్లీట్ చేసుకున్నా. దానికి ముందు ఒక కన్నడ మూవీ చేసా, అనిసుతిదే అని. నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఆ మూవీలో. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ క్యారెక్టరైజేషన్ ఆల్సో. బట్ అది కొన్ని రీజన్స్ బట్టి రిలీజ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు కొన్ని ఓటీటీలో వారు పెట్టారు అని విన్నాను. ఓకే. మీరే హీరోయినా? నేనే హీరో. మాకు చెప్పండి, మేము కూడా చూస్తాము. మీ తెలుగు వాళ్ళైతే ఈ పాట మీ గురించి ఎలా గూగుల్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా చేసాము, బట్ కన్నడలో మాకు తెలియదు కాబట్టి కాంట్ ఫైండ్ విత్ దట్ నేమ్స్ అండ్ యాక్చువల్లీ దానికన్నా ముందు ఒక మూవీ ప్రాజెక్ట్ వచ్చింది నాకు. విజయ్ రాఘవేంద్ర అని కన్నడలో ఒక హీరో ఉన్నారు. ఇక్కడ నినగాగి అంటే నినగాగి అని అప్పుడు చాలా ఫేమస్ హీరో వారు. సో వారితో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ అని ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్. అర్థమవుతుందా? అవును. అంటే పేరెంట్స్ అంటున్నాం కదా, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మూవీస్ లో? ఐ మీన్ మూవీ అంటే స్టార్టింగ్ వారికి మన బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇండస్ట్రీలో కాబట్టి వారికి ఒక హెజిటేషన్ అని ఉంటుంది. బట్ నా గురించి వారికి తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది, ఇది ఏదైనా సాధిస్తుంది. అమ్మాయి పవర్, యుక్త పవర్. యుక్త అంటే ఏంటి? యుక్త అంటే యుక్తి, బుద్ధి బలం అంటారు, నాలెడ్జ్. సో యు హావ్ దట్. శక్తి మీన్స్ శక్తి, ఫిజికల్ పవర్. బుద్ధి మీన్స్ దట్ నాలెడ్జ్ పవర్. సో మీకు బుద్ధి బలం ఉందంటారు, మీ పేరు పెట్టుకున్నారు, మీకు ఉంది అని అనిపిస్తుంది నాకు మీ ఫేస్ లో. మీరు ఎలా ఉన్నారు చెప్పనా, కొంచెం సమంత లాగా స్టార్టింగ్ లో ఉంటది. స్టార్టింగ్ ఎక్కడ చబ్బిగా నవ్వుతావు, భలే క్యూట్ గా అలా అనిపిస్తున్నారు నాకు ఎక్కడో చూసా అనిపించింది. ఐ గాట్ ఇట్. ఓకే, యూ హ్యావ్ దట్ ఫీచర్స్ లైక్ స్టార్టింగ్ సమంత, నాట్ నౌ. ఐ లైక్ సమంత యాక్చువల్లీ. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో మై ఇన్స్పిరేషన్. యాక్ట్రెస్ ఎంత బాగా చేస్తుందో. అండ్ లైఫ్ లో కూడా తను చాలా వెరీ స్ట్రాంగ్ ఉమెన్ తను కూడా. సో అది చాలా అమ్మాయిలకి ఇన్స్పైర్ చేస్తుంది కాబట్టి నాకు సమంత, ఐ లైక్ హర్ వెరీ మచ్. యా,
అది అందరికీ అంటే ఆల్మోస్ట్ ఆవిడ గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా అంటే ఆవిడ గురించి తెలిస్తే డెఫినెట్గా ఆవిడకి ఒక ఫ్యాన్ అయిపోతారు. నిజంగా ఒక సమంత ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్స్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా సమంత, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. ఐ లవ్ ఇట్. ఎనీహౌ యా సూపర్. మీ ఇన్స్పిరేషన్ హీరోయిన్ అంటే ఎవరు చెప్తారు? సౌందర్య గారు. ఓ ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్ సౌందర్య వావ్. గారు. అంటే ఆవిడ సినిమాలన్నీ చూసారా? చాలా ఆల్మోస్ట్ కన్నడలో అన్ని మూవీ చూసాను. బట్ ఆమె పర్సనలీ కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఎవరైనా చూస్తే పర్సనల్గానే చూస్తాను. వారి మేనరిజం, వారి రియల్ క్యారెక్టరైజేషన్ ఎలా అని అలా నాకు నచ్చుతారు. మూవీ హీరో అంటే మీకు ఎలా అంటే లైక్ ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ కూడా అవును పర్ఫెక్ట్ అని నాకు రెండు ఆన్ స్క్రీన్ యాజ్ వెల్ as ఆఫ్ స్క్రీన్ రెండు చాలా ఇష్టం సౌందర్య గారు అంటే. సో స్వీట్. హౌ స్వీట్ షీ ఈజ్, హౌ హంబల్ అండ్ ఓవరాల్ ప్యాకేజ్ గా నాకు చాలా ఇష్టం. యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. అవును, టైమింగ్ అసలు ఆ పర్ఫార్మెన్స్ ఎవర్ గ్రీన్. ఈ రోజు కూడా కన్నడలో అంటే మనకి తెలుగులో కూడా ఒక ఊపు ఊపిన సౌందర్య గారు. సౌందర్య గారు అంటే కన్నడ కన్నా తెలుగులో ఫేమస్ తెలుసా? అవునా? కెన్ యూ బిలీవ్ దిస్? అమ్మాయి ఏ లాంగ్వేజ్ లో ఫేమస్ అంటే తెలుగు, తమిళ్ కూడా. యా అంటే తెలుగులో చిరంజీవి గారు స్టార్స్ తో వేశారు కదా, ఆ కాంపిటీషన్ అంత బాగా. అసలు ఒక స్టార్ ని మనం బీట్అవుట్ చేయడం అంత ఈజీ కాదు, ఆవిడకి ఈజీ. అది మంచి మనసు ఉన్న వారికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మీకు అప్పుడున్న తరం నచ్చిందా, ఇప్పుడున్న జెన్జీ నచ్చిందా? I'm very proper 90s kid. Maybe I can tell I'm the 80s kid. But I'm the 90s born kid. Okay. But my mentality wise నేను ఇంకా కొంచెం వెనక. నేను కూడా యాక్చువల్లీ నేను 90s కిడ్డే, కానీ నా భావాలు కూడా 1980s అట్లా ఉంటాయి. అలా ఉంటుంది. నేను సాంగ్స్ కూడా చాలా ఓల్డ్ సాంగ్స్ వినడానికి ఇష్టపడతాను. మీ హిడెన్ టాలెంట్ ఏంటి? ఇది కాకుండా సో డాన్స్ ఇవన్నీ కాకుండా ఐ హ్యావ్ ఎ రైటింగ్ హ్యాబిట్. నేను అప్పుడప్పుడు చిన్న పోయమ్స్ లాగా కొన్ని లైన్స్ అండ్ కొన్ని లైన్స్కి నేనే ఓన్ ట్యూన్ వేసి కూడా ఒక్కసారి మా కోసం. It is Kannada, is it fine? Yeah, no, this is your hall, your cameras, whatever it may be. మీకు ఏది కావాలంటే అది. ఓకే, ఇదొక పాపల్కి పడుకోబెట్టడానికి టైంలో చెప్తారు కదా లాలి పాట. తాయికరుడు ఎంబ పదవి లాలి అంతే మగువి జోజో ನನ್ನ ಮಡಿಲಿ ನಿನಗೆ ಜೋಲಿ ಮಗುವೆ ಮಲಗೋ ನಗುತ್ತಲಿ ಜೋಜೋ ಲಾಲಿ ಹಾಡುವೆ ಜೋಲಿ ತೂಗುವೆ ಮಗುವೆ ಜೋಜೋ ನನ್ನ ಕಂದಮ್ಮನಿ ನನ್ನ ಹಸಿಗೋಸುನಿ ನನ್ನ ಹೊಂಬಾಳಿ ಚಲುವಯ್ಯ ನೀನೇ లాలి జోజో దూరి జోజో మగువె జోజో ತಾಯ್ಕರುಳು ಎಂಬ ಪದವೇ ಲಾಲಿಯಂತೆ ಮಗುವೆ ಜೋಜೋ ನನ್ನ ಮಡಿಲೆ ನಿನಗೆ ಜೋಲಿ ಮಗುವೆ ಮಲಗೋ ನಗುತ್ತಲಿ ಜೋಜೋ లాలి జోజో దూరి జోజో మగువె జోజో. ఎస్, నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు కానీ జోజో ఒకటి జోజో సాంగ్ ఇది. సో మా అందరికి జోజో 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 చాలా జోజో జో కొట్టడం ఆల్రెడీ ఆయన పడుకుంటూ సో వెరీ నైస్. సో మీ ఆ ఫీల్ బాగుంది యాక్చువల్లీ. చక్కగా జో కొడుతూ పిల్లల్ని బాగా ప్యాంపర్ చేస్తూ బొజ్జబడుతూ అలా నేను కూడా నిద్రపోతూ ఉంటాను. మా మమ్మీ కూడా అలా పాడుతూ ఉంటే సో సో స్వీట్. అంటే అలా రైటింగ్ రాస్తూ మీరే ట్యూన్ కడుతూ ఒక మంచి మంచి ఇలా అప్పుడప్పుడు అలా తడుతూ అలా వస్తూ ఉంటాయా, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది? అంటే ఇప్పుడైతే ప్రెసెంట్లో ఎక్కువ రాయడం టైం దొరకట్లేదు, ప్రాజెక్ట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ ఇలా.
బట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నా ఒక బుక్ కూడా కంప్లీట్ అయ్యి ఇంకొక బుక్కి షిఫ్ట్ పబ్లిష్ చేయొచ్చు. అదే ప్లానింగ్లో ఉన్నాను. నెక్స్ట్ యాక్చువల్లీ ప్లాన్ ఉంది. ఓకే, కొన్ని సెలెక్ట్ చేసి అండ్ కరెక్షన్ ఏమైనా ఉంటే చూసి అది బుక్ ఒక పబ్లిష్ చేయాలి అని ఉంది ప్లాన్. చేయండి. అంటే ఇది కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ బిజినెస్ ఆర్ సంథింగ్. సో ఒకసారి మన హిడెన్ టాలెంట్స్ మనకి ఒకటో రెండో ఇంట్రెస్ట్, మళ్ళీ ఆ బుక్ సేల్ అవుతుంది లేదా doesn't matter. అవుతుంది దానికి కాదు, నా సాటిస్ఫాక్షన్, నా హ్యాపీనెస్ కి, నా ఫ్యాషన్ కి. సాటిస్ఫాక్షన్. ఎస్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? స్కూలింగ్ నుంచి స్టార్ట్ ఉంది. 7th నుంచి రాయడానికి ఇలా స్టార్ట్ చేసింది. 7th స్టాండర్డ్ నుంచి. స్కూల్లో టీచర్స్ కి, ఫ్రెండ్స్ కి, పేరెంట్స్ కి, రిలేటివ్స్ కి తింటా ఉంటాను. అలా. ఓ నైస్. మీతో మాట్లాడాలంటే ఈ జోజో పాటలతో ఫ్యాన్స్ అలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీ స్కూల్లో ఏమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? యూజువల్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇండస్ట్రీకి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది మాత్రం అంటారు కదా. బట్ నా లైఫ్లో చిన్నప్పటి నుంచి వెరెవర్ ఐ గో, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అవ్వచ్చు లేదా స్కూల్లో కావచ్చు, సో నాకు అది ఫస్ట్ నుంచే అలవాటు. ఒక వైబ్ నిజంగా అదేమో తెలియదు కానీ ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నేను చాలా ఒక కిడ్ లాగానే చాలా పేపర్కి చాలా జాగ్రత్తగా చూసుకుంటా, సెన్సిటివ్గా. సో స్పూన్ ఫీడ్ అంటారు కదా, సో అలా ఫ్రెండ్స్ అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టమే నిజంగా. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి కుళ్ళిపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ ప్యాంపర్ చేస్తున్నారంటే యూ కెన్ సే లైక్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నట్టే. నిజంగా నాకు చాలా గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దేవుడు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. అలా డిగ్రీలో అయితే ఆఫ్టర్నూన్ ఫుడ్ లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కదా, నేను తినేదాన్ని కాదు, నాకు ఫీడ్ చేస్తుంది నా ఫ్రెండ్. హోల్ నాకు అది తినిపిస్తుంది. కొన్ని టైంలో నాకు తినడమే మర్చిపోయాను, తినిపించుకోవడం అలవాటు. చదువు ఎలా ఉంటుంది మీ స్టడీస్? అంటే నాకు చిన్నప్పుడు అంత చెప్పండి. గుడ్ స్టూడెంట్? ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్, బట్ చదవదని కాదు. ఓకే, క్లెవర్ బట్ నాట్. కూర్చుని చదువుతానే కదా ఏముందని తెలుస్తుంది, సో దానికి నేను టైం ఇచ్చేదని కాదు. బట్ వెన్ ద టైం ఒక పాయింట్ వచ్చింది 10th అండ్ నేను అదే ఇది కవన రాస్తున్నప్పుడు దొరికిపోయాను క్లాస్లో. సో అప్పుడు నేను చదివింది సెయింట్ జోసెఫ్ స్కూల్లో. అక్కడ ఓకే, యూజువలీ వారు దొరికిపోతే తిడతారు కదా, నన్ను అసలు తిట్టలేదు. దేవర్ అప్రిషియేటింగ్, ఇంత మంచి లైన్స్ నువ్వు ఎలా రాయగలవు అని. ఏంటి లైక్ క్లాస్ జరుగుతుంటే ఓకే, నేను ఇంకా ఎగ్జామ్ రాస్తుంటే దొరికిపోయాను, ఫ్రెండ్స్ తో కాపీ కొట్టడం అలాంటి ఏం చేయలేదా? మజా ఉంటాయి కదా కాపీ కొట్టడం, ఫ్రెండ్స్ కి చెప్పడం. మేబీ బాగా చేస్తానేమో కానీ అప్పుడు చూపించినా కూడా లేదు అలా చేయకూడదు, నేను చూడను, ఇలా ఉండేదాన్ని నేను. ఈవెన్ అక్కడ టీచర్స్ చెప్పేవారు, తనకు చూపించినా కూడా చూసి రాయడానికి అంత మైండ్ లేదు తనకి అని వారే చెప్పేవారు టీచర్స్. చూడండి టీచర్, గుడ్ స్టూడెంట్ మాతో ఇప్పుడు ఈరోజు చిట్ చాట్ చేయడానికి వచ్చారు. అవును. సో మరి ఇంత అంటే మీరు ఎంత చాలా పర్టికులర్గా డిసిప్లైన్గా అనిపిస్తుంది నాకేమో, రైట్? చిన్నప్పటి నుంచి. మరి ఈ మూవీ ఇండస్ట్రీ టైమింగ్స్ కానీ మనుషులు కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ కానీ ఇబ్బందులు కానీ ఫీల్ అయ్యారు? యా, సమ్ టైమ్స్. అంటే ఇప్పుడు నాట్ అబౌట్ మూవీ ఇండస్ట్రీనే అనే కాదు, ఈ ప్రపంచం అలా అయిపోతుంది, హ్యూమన్స్లో హ్యుమానిటీ తగ్గిపోతుంది చాలా మట్టికి. సో ఆ బాధ ఇప్పుడు కూడా నేను ఎక్కువ రిగ్రెట్ అయ్యేది, ఆలోచించేది. యూజువలీ మనం జనరల్గా కూర్చున్నప్పుడు జనరల్ టాపిక్స్ మైండ్కి వస్తుంటుంది కదా, సో అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ టాపిక్సే మెయిన్గా మాట్లాడతాం. రెగ్యులర్గా మీకు ఇష్టమైన టాపిక్ ఏంటి? లైక్ స్పిరిచువాలిటీ. బుద్ధిజం అలాంటివైనా ఫాలో అవుతారా? లేదు, బట్ బుద్ధ అంటే పీస్ కదా, సో ఐ ప్రిఫర్ పీస్ అండ్ స్పిరిచువాలిటీ. అప్పుడు నేను వెంకీ చెప్పాను కదా, అండ్ వారితో పాటు డెఫినెట్లీ రీసెంట్గా ఇప్పుడు ఇంకా అడిషనల్గా కూడా యాడ్ అయ్యారు శివయ్య అండ్ ఆంజనేయ స్వామి. అంటే మీరు యోగాకి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు అలా అక్కడ కూడా ఏదో వరల్డ్ ఉంటుంది, మీరు లెఫ్ట్కి వెళ్తే శివయ్య వస్తారు, రైట్కి వెళ్తే ఆయన వస్తారని చెప్తారు.
సో ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకుంటా రూట్లన్నీ. మేబీ నాకు ఇంట్యూషన్ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఐ కెన్ సే ఎస్. సో లైక్ యోగా అలాంటివి ఏమైనా చేస్తారా? ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా నాట్ రెగ్యులర్లీ. మనకి మెయిన్ టైం ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, జనరల్ గా ఈ ఇండస్ట్రీకి వచ్చే ఫుల్ ఉంటుంది లేండి. ఐ అగ్రీ. దానికి ముందు అంటే వాక్, సమ్ ఎక్సర్సైజెస్ కన్సిస్టెంట్గా ఉండేది. అండ్ యోగా కొన్ని అది కూడా ఇన్ బిట్వీన్ ఎక్సర్సైజ్తో పాటు మధ్యలో యాడ్ అయింది. సో అలా ఉంటుంది. బట్ మోర్ దెన్ యోగా పర్టిక్యులర్గా అదే చెప్పింది నేను, వేరే వారిది డిఫరెంట్ అండ్ నా లైఫ్లో నా కొన్ని విషయాలు కంప్లీట్గా డిఫరెంట్. సో నేను బిలీవ్ చేసే విధానం కానీ, నేను ఫాలో అయ్యే రిచువల్స్ టైప్ కానీ, ఇప్పుడు యూజువలీ దేవుడు అంటే గాడ్ అంటే పూజలు చేసి అలంకారం చేసి అలా చేస్తారు. సో నేను అలా కాదు. ఐ యూస్ టు టాక్, నాతోనే మైండ్లో నేను ఐ యూస్ టు కమ్యూనికేట్, మాట్లాడుకుంటా ఉంటే కమ్యూనికేట్ అవ్వాలంటే యోగా అలాంటివి ఏమైనా చేస్తేనే ఇంకా బాగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఎస్ యాక్చువల్లీ, బట్ నాకు టైం దొరకట్లేదు కాబట్టి ఐఎమ్ మిస్సింగ్ దట్. డీప్ గా వెళ్ళడానికి లేవాలి, షూటింగ్ అవుతుంది, ఇంటికి వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోతాం. Oh my God, అవును. సీరియల్స్ చాలా కష్టం అండి నిజంగా కదా. అంటే పొద్దున్నే 5 o'clock లేస్తారు, 12 వరకు 1 వరకు షార్ట్స్ ఉంటాయి సమ్ టైమ్స్. అండ్ దెన్ అగైన్ 4-5 hours స్లీప్ ఉంటుంది, మళ్ళీ లేవాలి, మళ్ళీ ఆప్షన్ వేరే వరల్డ్ లేదు. స్పెషల్లీ నేను ప్లే చేసిన క్యారెక్టరైజేషన్ కంటే అసలు సీన్లో కూడా క్రయింగ్ సీన్సే ఎక్కువ ఉంటుంది. రియల్గా ఏడ్చడం ఈజ్ డిఫరెంట్. వీ హ్యావ్ టు ఫేక్ అన్నప్పుడు అది స్ట్రెస్ లెవెల్ ఇంకా డబల్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం కొంచెం మీ పర్సనల్ లైఫ్ కొంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ చాలా వరకు వచ్చింది. మూవీస్కి వెళ్దాం. ఇప్పుడు అదే మీరు ఇంటర్ డిగ్రీ వరకు చేశారు. ఎయిర్ హోస్టెస్ ఏంటి? నాకు లైఫ్లో 3 passions ఉంటుంది. ఎస్, డాన్స్, ఎయిర్ హోస్టర్ అండ్ యాక్టింగ్. డాన్స్ నుంచే వచ్చారు, ఎస్, అలా కనెక్ట్ అయ్యారు మూవీకి. ఎయిర్ హోస్టెస్ గురించి చెప్పుకుందాం. డాన్స్ నుంచి యాక్చువల్లీ డాన్స్ అదే కాలేజ్ లెవెల్లోనే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఇవన్నీ వచ్చింది. మూవీ కూడా అప్పుడే ఆఫర్ వచ్చింది. అండ్ డిగ్రీ కంప్లీట్ అవ్వాలని ఉంటుంది కాబట్టి కొంచెం పాజ్ ఇచ్చాను మూవీకి. తర్వాత దాని ముందు అదే ఒక మూవీ కంప్లీట్ చేశాను. బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ రీజన్స్ అది రిలీజ్ అవ్వలేదు. దెన్ నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత వాట్ నెక్స్ట్ అని వచ్చినప్పుడు అదే మా ఇంట్లో కొంచెం హెజిటేషన్ ఉంటుంది అన్నమాట. సో ఎలా చేస్తుంది ఇది, మనకు తెలియని ఫీల్డ్ కదా ఏంటో అని. ఓకే, నేను అడిగాను ఐ ట్రై ఫర్ సీరియల్స్ మూవీస్ ఒక 6 months ఆ టైం నాకు ఇవ్వండి అని. బట్ వారు కొంచెం హెజిటేషన్గానే ఉండేవారు. తర్వాత ఎయిర్ హోస్టర్ ఉంటుంది కదా, దానికి ఊరికే ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ సెలెక్ట్ అయ్యాను. అక్కడ 3 months ట్రైనింగ్ ఉంటుంది. వీ హ్యావ్ టు గో ఫర్ ఢిల్లీ ఆ ట్రైనింగ్కి. సో దానికైతే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్. సో కంట్రీ. సో అక్కడ 3 months ట్రైనింగ్ ఉంటుంది, ఢిల్లీకి వెళ్ళాలి. దానికి ఒప్పుకున్నారు ఇంట్లో. నేనేం ప్లాన్ చేశాను, అక్కడ నుంచి ఏరోస్టర్కి అయితే వదిలేసాను. ఏరోస్టర్కి వెళ్ళి అక్కడ కొంచెం బ్యాకప్ మనీ కొన్ని మంత్స్ చేసి మంచి మేకప్ ఇస్తారు, కిట్లు అందంగా బ్యూటీ ఆల్ ఎవ్రీథింగ్ అన్నట్టు అది కూడా నేర్చుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి నేను కొంచెం బ్యాకప్ మనీ అన్నీ చేసుకొని బ్యాకప్ చేసుకొని ఫైనాన్షియల్లీ కూడా స్టెబిలిటీ ఉండాలి కదా లైఫ్లో ఏదైనా చేస్తామంటే. సో అది చేసుకొని నెక్స్ట్ షిఫ్ట్ అయిపోదాం ఏరోస్టార్ నుంచి ఇండస్ట్రీకి అనుకున్నా. ప్లాన్ చేశారు? బట్ ప్లాన్ చేశాను, వెళ్ళాను. ట్రైనింగ్ 3 months ఫినిష్ అయింది. బట్ నాకు బెంగళూరు బేస్ కావాల్సింది. బికాజ్ ఈ వర్క్ చేస్తేనే నేను ఆడిషన్స్ ఇవ్వచ్చు కదా మూవీస్కి సీరియల్స్కి అని ట్రై చేస్తాను. బట్ నాకు బెంగళూరు బేస్ దొరకలేదు. ఆ టైం చేశారా ఎయిర్ హోస్టెస్ 3 months కాకుండా? లేదు, నాకు ఒక కార్డ్ రావాల్సింది. అది రావడానికి మధ్యలో ఒక 1 month 1.5 month టైం ఉంటుంది. నాకు మ్యారేజ్ కూడా అప్పుడే సెట్ అయింది. సో ఆ నాకు టైం వేస్ట్ చేయడం అంటే నాకు యాక్చువల్లీ నచ్చదు. దాని లోపల ఏదైనా ప్రొడక్టివ్గా ఏదైనా చేయాలి కదా అని ఆలోచించి నాకు మూవీ రెఫర్ చేశారు కదా, హరిణి మదన్ అని కొరియోగ్రాఫర్, వారిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 35 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది వారికి ఇండస్ట్రీలోనే. సో వారితో వెళ్ళాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. 1.5-2 months వర్క్ చేశాను. ఊరికి టైం వేస్ట్ ఎందుకు చేయడం, ఎలా
రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు అవును. క్రేజీయా. అక్కడ నాకేమైందంటే ఒక కన్నడ మూవీ సాంగ్ షూట్ జరుగుతుంది మన ఊరు నుంచి హాసన్ అనే ప్లేస్. అక్కడ విలేజ్ బ్యాక్డ్రాప్ సాంగ్ షూట్, జాత్ర ఇది సెటప్. అక్కడ జనాలు కూడా అందరూ వచ్చేసారు, ఫుల్ క్రౌడ్ ఉంది. నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను, ఫీల్డ్ క్లియర్ చేయడానికి ఫుల్ ఓకీ హ్యాట్ అన్నీ వేసుకొని ఫుల్ టిప్ టాప్గా రెడీ అయ్యి ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాబట్టి. అక్కడ హీరో ఇంకా రాలేదు, హీరోయిన్. దానికి ముందు నేను ఒక మూవీ చేశాను కదా హీరోయిన్గా, ఆ మూవీలో పర్ఫామ్ చేసేవారు ఆ సెట్లో ఉన్నారు. వారు చెప్పిన దానికో లేదా ఎలా కనిపించానో నేను అందరి కళ్ళకి తెలియదు. బట్ నేను వాక్ చేస్తుంటే నాకు తెలియకుండా, ఇప్పుడు అబ్బాయిలు అంటే ఓకే, అమ్మాయిలు అది కామన్ అనవచ్చు, చాలామంది ఆంటీ అమ్మాయిలు కూడా నేను అక్కడ వాక్ చేస్తుంటే ఇక్కడ ఫోన్ తీసుకొని ఇలా సెల్ఫీ తీసుకోవడం, నాకు తెలియకుండా అడగకుండానే వీడియో చేసుకోవడం ఇలా చేస్తున్నారు. ఫైనల్గా ఏ పాయింట్కి వచ్చిందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి వేద అని ఉంటుంది, తను వచ్చి ఇది అవ్వదు, నేను మాస్టర్కి చెప్తాను రా నువ్వు నాతో అని తీసుకెళ్ళి వెహికల్ కూర్చోపెట్టి తను వచ్చింది రిటర్న్గా. అంత క్రౌడ్, అప్పుడు నాకు నా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది అన్న. దాని ముందు ఒకటి చేశారు కదా? చేశాను, బట్ మనకు ఒక డౌట్ ఉంటుంది కదా వెదర్ ఇది వర్క్ అవుతుందో ఈ ఫీల్డ్లో నేను వెళ్తే ఏంటి. అది ఏంటి చేశారు? అది మూవీయా లేకపోతే డ్యాన్స్ కాంపిటీషన్? లేదు, ఫస్ట్ మూవీ చేశాను, డాన్స్ కాంపిటీషన్ అప్రోచ్ చేశారు. దాని నెక్స్ట్ మాస్టర్ త్రూ నుంచే ఒక మూవీ వచ్చింది. ఎగ్జామ్ టైంలో వచ్చింది, కొంచెం పెద్ద బ్యానర్, పెద్ద హీరోతో. అది ఎగ్జామ్ ఉంది కాబట్టి చేయలేదు. దాని తర్వాత ఒక కెమెరా ఫేసింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నెక్స్ట్ కాని సుతిదే అనే మూవీ వచ్చింది, అది చేశాను. దాని నెక్స్ట్ ఇవన్నీ చేసి గ్యాప్, ఎయిర్ హోస్టెస్, మళ్ళీ 3 months అయ్యాక మళ్ళీ గ్యాప్, మళ్ళీ 2 monthsలో అన్నమాట. అది చేయడం వల్ల నాకు ఎంత తెలుసుకున్నానంటే, ఇప్పుడు ఆన్ కెమెరా మనం ఆర్టిస్టులు ఎలా ఉంటాం, ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది, బట్ ఆఫ్ కెమెరా టెక్నీషియన్స్ కూడా ఎంత వర్క్ చేస్తారు అని నాకు తెలిసింది. టాకీలో ఇవి పెట్టుకొని టైంకి సెట్ లైటింగ్లు అన్ని, అమ్మో అసలు మామూలుగా ఉండదు. ఇంకా లైట్ డిపార్ట్మెంట్ వరకు అయితే అంత పెద్ద పెద్ద లైట్ అవన్నీ వెయిట్ క్యారీ చేసి వాళ్ళది ఇంకా నెక్స్ట్ లెవెల్. సాంగ్ షూట్ కి చేశారా? అంటే కొరియోగ్రఫీ ఓన్లీ ఫర్ సాంగ్ షూట్ ఆర్ కొరియోగ్రఫీ మీన్స్ మూవీ సాంగ్? మూవీ సాంగ్, ఓకే సూపర్. సో అలా స్టార్ట్ అయింది ఎయిర్ హోస్టెస్ నుంచి. అక్కడికి మళ్ళీ మూవీస్ మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఎయిర్ హోస్టరా మూవీనా అని వచ్చిన పాయింట్ కి ఐ టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. వెంకీ నేను నమ్మి ఇది వదిలేస్తున్నాను, నెక్స్ట్ నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి ఆయన మీద అన్ని భారం వేసేసి ఎయిర్ హోస్టర్ రిజైన్ చేశాను. నా ఇంట్లో చెప్పలేదు రిజైన్ చేసింది. ఓకే, పెద్ద డెసిషన్ తీసుకున్నారు దొంగ మీరు. ఈ విషయంలో దొంగతనం చేశాను. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్ టుడే కదా. అందుకే అంటే వెంకీ గారు విష్ చేశారు బాగానే, బ్లెస్ చేసి. నాకు కంప్లీట్ జవాబుదారీ ఆయనదే కదా. సో అలా అయితే మూవీస్ నుంచి అంటే కన్నడ మూవీస్ చేస్తూ వచ్చారు అవునా? అక్కడ తర్వాత ఏం చేశారు రిజైన్ చేసిన తర్వాత? రిజైన్ చేసిన తర్వాత కన్నడ సీరియల్స్ స్టార్ట్ చేశారు. ఆడిషన్ స్టార్ట్ చేశాను, లుక్ టెస్ట్. ఓకే, కన్నడ సీరియల్స్ లుక్ టెస్ట్ చేస్తున్న గ్యాప్లో తమిళ్ సీరియల్కి ఒక రిప్లేస్మెంట్ కావాల్సింది, సెకండ్ లీడ్కి. అక్కడ రెఫర్ చేశారు. ఓకే వెళ్ళాను, ఈరోజు లుక్ టెస్ట్కి వెళ్ళాను, ఫినిష్ చేసుకొని ఈరోజే రిటర్న్ వచ్చాను. నెక్స్ట్ డే కాల్ వచ్చింది, సెలెక్టెడ్, రేపు బయలుదేరాలి, దాని నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్. ఓకే, హెక్టిక్ హ్యాపీనెస్. స్పేస్ కూడా లేదు మీకు? లేదు, నా కాస్ట్యూమ్ అని అరేంజ్ చేసుకోవడానికి స్పేసే లేదు, టైం లేదు, ఏదేదో చేసి జస్ట్ అట్లీస్ట్ ఒక షెడ్యూల్కి ఎవరు తెలిసిన వారి కాస్ట్యూమ్స్ అన్ని సారీ అని తీసుకెళ్ళి. మీ సిస్టర్ ఉంది ఏమో హెల్ప్ చేయలే? నేను చెప్పలేదన్నాను కదా ఇంట్లో, ఎయిర్ హోస్టర్ రిజైన్ చేసింది చెప్పలేదు, ఇంకా నేను ఎయిర్ హోస్టర్ చేస్తున్నాననే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సీరియల్ ఎలా? సీరియల్ అయ్యి టెలికాస్ట్ అయ్యి ఒక 4 days అయ్యాక నేను చెప్పింది, బికాస్ ఇది తెలియదు కదా సీరియల్. అవును, సో బికాస్ తెలియదు కదా స్టార్టింగ్ అండ్ వర్క్ అవుతుందో లేదో, బికాస్ ప్రీవియస్ ఒక మూవీ చేశాను రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వాలి, అయిన తర్వాతనే అయింది అని గ్యారంటీ.
అప్పుడు దాకా నో గ్యారంటీ అని నేను ఎవరికి చెప్పలేదు. అది టెలికాస్ట్ అయిన తర్వాత చెప్పారు. సో అది కంటిన్యూ అయ్యింది. అప్పుడు హిట్ అయిందా సీరియల్? అవును, హిట్ అయింది. చాలా మంది ఇక్కడ తమిళ్లో ఆ క్యారెక్టర్ నుంచి కూడా ఐడెంటిఫై చేసేవారు. అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ కదా, ఏమైనా మీకు ప్రాబ్లం అయిందా? స్టార్టింగ్ అదే యాక్చువల్లీ నాకు ఇప్పుడు మీ కన్నడ ఎలాగో ఇక్కడ తమిళ్ కూడా అంత ప్రయారిటీ ఇస్తారు లాంగ్వేజ్. నిజం నాకే వారు సెలెక్టెడ్ అని చెప్పారు కదా ఫోన్ చేసి, ఎలా సెలెక్ట్ చేస్తారో నాకే డౌట్. నాకు లాంగ్వేజే రాదు, వారు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా వర్క్ చేయించుకుంటారు అని నాకు డౌట్. తర్వాత వారే మేము ఉన్నాం కదా, మనకి నమ్మకం ఉంది, ఎందుకంటే డౌట్ పడుతున్నాము. ఓకే, నాకు ఇది ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. లెట్ మీ టేక్ దిస్ ఛాలెంజ్, ఐ లైక్ టు టేక్ ఛాలెంజ్ కదా, సో లెట్ మీ టేక్ ద ఛాలెంజ్ అండ్ ఫైట్ ఫర్ ఇట్ అని స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ ఇప్పుడు తెలుగు తమిళ్ కంపేర్ చేస్తే తెలుగు ఈజ్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్, బట్ తమిళ్ అసలు కొంచెం టంగ్ ట్విస్టింగ్. సో అది స్టార్టింగ్ కొంచెం కష్టమయ్యేది. ఆ టంగ్ ట్విస్టింగ్ అని ఏదేదో వెళ్ళిపోయేవాడిని. బట్ తర్వాత అర్థం చేసుకున్నారా? తర్వాత లాంగ్వేజ్ వచ్చిందా ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నట్టు? అప్పుడు కొంచెం ఇంత రాలేదు కానీ బట్ ఒక లెవెల్కి వచ్చింది. బికాజ్ అది 1 year నేను వెళ్ళి 1 year ఆ యొక్క కోవిడ్ వచ్చింది అండ్ ఆ టైంలో వైండ్ అప్ అయింది. సో అలాగా ఆ 2-3 years మళ్ళీ ఇంట్లో కూర్చున్నాను. అంతే టైంలో వచ్చింది చాలా సీరియల్స్, బట్ ఆ టైంలో ఎవరు చేస్తారు, ఇంట్లో కూడా పంపించేవారు కాదు కాబట్టి. సో కోవిడ్ అయిపోయి మళ్ళీ వచ్చిందో తెలియదు. అది టైం పట్టిందా ఈ లోపలే? అంటే మనకి 2-3 years ఆల్మోస్ట్ కోవిడ్ ఉంది, మళ్ళీ మనం స్క్రాచ్ ని స్టార్ట్ చేయాలి, అలాంటివి ఏం ప్రాబ్లమ్స్? నాకు తమిళ్ చేశాను కాబట్టి నాకు తెలుగు అక్కడి నుంచి తెలుగు వైదేహి పరిణయం. వైదేహి పరిణయం, ఎస్. దాని ముందు దాని తర్వాత కదా ఈ ఏమంటారు కనక మహాలక్ష్మి, ఇప్పుడు ప్రెసెంట్ కనక మహాలక్ష్మి ఇంకా స్టిల్ రన్నింగ్. సక్సెస్ఫుల్లీ రన్నింగ్, సో స్వీట్. సో అలా ఈ వైదేహి పరిణయం అయిపోయింది. ఎన్ని ఏళ్ళు? 2-3 years. అంటే సీరియల్ కొంచెం పెద్దది ఉంటాయి కదా. అవునవును. సో ఎన్ని ఏళ్ళు నడిచింది? వైదేహి పరిణయం 1 year చేశాను. తర్వాత సమ్ రీజన్స్ నేను డ్రాప్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ 6 months 1 year ఆ సీరియల్ కూడా వైదేహి పరిణయం స్టాప్ చేశారు. తర్వాత నేను కొంచెం మూవీ కాన్సన్ట్రేట్ చేద్దామని గ్యాప్ తీసుకున్నా 1.5 year. తర్వాత మళ్ళీ దాని గ్యాప్లో కూడా చాలా సీరియల్స్ వచ్చేది. ఈ టైమింగ్ ఇవన్నీ నాకు బాడీ సపోర్ట్ చేయాలి కదా ఇంత హెవీ వర్క్కి. సో అందుకే వద్దు అనుకొని ఫైనల్గా మళ్ళీ జీ నుంచి వచ్చింది కనక మహాలక్ష్మి ప్రాజెక్ట్. హీరోయిన్. సో నేను జీలోనే ఫస్ట్ తెలుగు సీరియల్ లాంచ్ అయ్యాను కాబట్టి ఒక ఎమోషనల్ బాండ్ ఖచ్చితంగా ఉంటుంది కదా అని ఓకే అని ఒప్పుకొని ఈ కనక మహాలక్ష్మి చేస్తాను. ఎప్పటి నుంచి 1 year అవుతుందా? లేదు, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో ఇట్స్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సెల్ఫీలు అందరు గుర్తుపెట్టడం ఎలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? లైక్ చాలా హ్యాపీ అవుతుందండి, బికాస్ విత్ ఆర్టిస్ట్ ఇదే కదా రికగ్నిషన్, ప్రేమనే కదా మనకి కావాలి. దీనికోసమే అంత రిస్క్ తీసుకొని ఇంత కష్టపడి తీసుకొని లాంగ్వేజ్ తెలుగు చాలా చాలా కష్టం మలయాళం తర్వాత. సో అంత టఫ్ లాంగ్వేజ్ కూడా మీరు చాలా ఈజీగా చక్కగా నవ్వుతూ బాగానే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. సో కొన్ని డ్రీమ్స్ కూడా నాకు తెలుగులో రావడానికి స్టార్ట్ అయింది. అంతా యూస్ టు ఇట్ అయ్యాను తెలుగుకి. అబ్బా, నాకే తెలియదు నా డ్రీమ్ లో నేను ఏం మాట్లాడుతుంటాను. యూజువల్లీ మదర్ టంగ్ లోనే వస్తుంది ఎవరికైనా డ్రీమ్స్. అవును. సో మేబీ గత జన్మలో మీరు ఏమైనా తెలుగు ఉండొచ్చు, ఐ బిలీవ్ కదా. సో నాకు నా అక్క నా ఫ్యామిలీలో కొంతమంది వేరే లాంగ్వేజ్ మూవీ చూస్తుంటే నేను చూసేదాన్ని కాదు. నాకు అర్థం అవ్వదు, నేను చూడను అని ఓన్లీ కన్నడ మాత్రం చూసేదాన్ని. వేరే లాంగ్వేజ్ నేను మూవీ చూడడానికి కూడా వెళ్ళేదాన్ని కాదు, అర్థం అవ్వదని. అలాంటి నాకు ఇంత దూరం తెలుగు తమిళ్ 2 ప్రాజెక్ట్స్ చేయాలంటే దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ రిలేటెడ్. అండ్ దట్ మీరు కూడా అంటే యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో మీరు కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను, రైట్? ఎందుకంటే కొంతమంది వస్తారు, చాలా మంది కన్నడ యాక్టర్స్ చూసా, వస్తారు, వాళ్ళు పని చేస్తారు, వెళ్ళిపోతారు, లాంగ్వేజ్ రాదు. నేను చాలా మంది అవి జబర్దస్త్కో వీటికో వాటికి వస్తూ ఉంటారు, తెలుగు రాదు కదా, పైన మాట్లాడతారు. మీ అంత స్వచ్ఛంగా ఫాస్ట్గా చాలా స్వీట్గా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏదో నేను ఇప్పుడైతే తెలుగులో బూతులు కూడా కొన్ని నేర్చుకున్నారా? ఎవరో ఒకరు తిట్టాలి కదా. ఏమండి ముందు ఏది చెప్పుంటారు, నేను నేర్చుకోదు పనికొస్తుంది ఫ్యూచర్ లో. ఎవరో ఒకరు ఎవరైనా తిట్టారా? జస్ట్ ఎస్ నో తిట్టారా? ఆబ్వియస్లీ తిట్టుండే. ఓకే వద్దులేండి, వాళ్ళు ఎవరో పాపం ఎందుకులే కానీ. ఓకే సార్, సార్ తిట్టినందుకు సద్వినియోగం అయ్యింది, సాటిస్ఫాక్షన్ అందరు. ఖచ్చితంగా. నాకు ఇంకొక ప్రాబ్లం ఏమంటే, నేను ఏమైనా తిడితే పొగిడితే ఎదురుగానే తిడతా. ఏంటి? ఎదురుగానే తిట్టాలి, వారికి తెలియాలి నేను తిట్టానని. లేదా తిట్టి ప్రయోజనం వేస్ట్ అవుతుంది. వేరే వారి థర్డ్ పర్సన్స్ తో వెళ్ళి చెప్పడం ఇవన్నీ నాకు అలవాట్లేదు. వేస్ట్ మన ఎఫర్ట్, ఎనర్జీ, ఎంత డైరెక్ట్ ఉంటామో వారికి తెలియాలి కదా అది. సో డైరెక్ట్ ఫైట్ అంటున్నారు యాక్చువల్లీ, ఏదో వెనక ఒక మాట ముందో మాట లేదు. ఫైన్, సూపర్. సో ఇప్పుడు ఈ సీరియల్స్ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఒక సీరియల్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఒక జర్నీ, రైట్? సో మూవీస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ అంటే, ఆల్రెడీ మీరు కన్నడ మూవీ చేశారు, నేను కాదనట్లేదు, బట్ తెలుగులో ఇంకా చేయలేదు అనుకుంటున్నా కదా, రైట్? యా. సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లైక్ ఎందుకు లేదు, ఏం మాట్లాడుతున్నావు అంటున్నారా? డెఫినెట్లీ అందరికీ బిగ్ స్క్రీనే కదా మెయిన్ ఫైనల్ టార్గెట్ అనమాట. సో డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్లో మైండ్ ఖచ్చితంగా ఉంది ఇంట్రెస్ట్. సో ఇంటర్వ్యూ చూసారా మా డైరెక్టర్స్ కొంచెం కనువిప్పి ఇప్పుడు కొంచెం మంగళూరు అక్కడి నుంచి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. తమిళ్ మాట్లాడతాను, కన్నడ మాట్లాడతాను, హిందీ బట్లర్ హిందీ మాట్లాడతాను, మలయాళం ఒక్కటి తప్ప అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసేస్తుంది యుక్త. తెలుగు మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా నీట్ గా మాట్లాడుతున్నారు, పైగా వారు వీరు అంటున్నారు. దట్ ఈస్ రియల్లీ గుడ్. అంటే తను లేకపోతే నువ్వు అని మాట్లాడుతూ ఉంటారు. లేదు, నేను ఐ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఫాలో అవుతాను. గుడ్. సో ఎస్, సో ఏ ఫిలిమ్స్లో మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే లీడ్ క్యారెక్టర్స్ చేస్తారా, లేకపోతే కొన్ని బిగ్ ఫిలిమ్స్లో ఈవెన్ హీరోయిన్స్ కూడా, లైక్ లాస్ట్ టైం అనిల్ రావుపూడి గారు దాంట్లో కూడా క్యాథరిన్ సెకండ్ లీడ్లో వేసిన, అంటే తన హీరోయిన్ పెద్ద హీరోయినే, బట్ తను ఒక సెకండ్ థర్డ్ లీడ్లో చేశారు. సో అలా అంటే ఒక ఫిలింలో హీరోయినే కావాలి అని అనుకుంటున్నారా, లేకపోతే ఒక పెద్ద సినిమాలో ఒక క్యారెక్టర్ అని చేస్తారా? అంటే జస్ట్ తెలుసుకుందాం. నాకు యాక్చువల్లీ వెదర్ ఇట్ ఈస్ ద డాన్స్ గ్రూప్ అయినా సరే, సీరియల్ అయినా సరే, మూవీ అయినా సరే, ఇదివరకు ఎవ్రీ దాంట్లోనూ ఐ ప్లేడ్ ఏ లీడ్ ఓన్లీ. సూపర్. ఇదివరకు ఎలివేషన్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఉంటుంది కదా, సో పెద్ద సినిమాలో అలాంటిది వస్తే ఖచ్చితంగా చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే. బట్ ఆ క్యారెక్టర్కి కూడా అంత వెయిటేజ్, ఆ మూవీలో ఆ పాత్ర ఉండడానికి అంత విలువైన ఒక వెయిటేజ్, ఒక ప్రాపర్ రీజన్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అంటే కొంతమంది ఏంటంటే నేటివ్ కన్నా ఇక్కడే ఫేమస్ అయిపోతుంటారు. అవును. కొంతమంది ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఫేమస్ అవుతారు. అవును. అంటే ఎన్ని సినిమాలు చేసినా స్టార్ అయిపోయినా కూడా అక్కడ తెలియదు చాలా మందికి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ అయితే చాలా మందికి తెలుసు. లేదు, నేను కన్నడలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు, ప్రాపర్గా ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు అనే చెప్పొచ్చు. నేను చేసిందే తమిళ్ అండ్ తెలుగులో ఎక్కువ తమిళ్లో కూడా తెలుస్తారా? ఇప్పుడు ప్రాపర్గా స్టార్ట్ అయింది అన్నమాట. చిట్మంగళూరు అంటే ఇప్పుడు మన తెలుగు సీరియల్స్ కన్నడ డబ్ చేసి జీ కన్నడలో పెడుతున్నారు కాబట్టి అలా రికగ్నైజ్ చేస్తారు. బట్ మెయిన్ ప్రాపర్గా ఇక్కడ తెలుగు ఒరిజిన్, సో తెలుగులోనే ఎక్కువ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు తమిళ్లో కూడా స్టార్ట్ అయింది. సూపర్. సో ఫ్యూచర్లో మూవీస్కి రెడీ అంటున్న యుక్త.
Yes, ఇప్పుడే కాదు బట్ కొంచెం Time కావాలా రెడీ మళ్ళీ? అవ్వాలి కదా. ఇప్పుడు ఇలా సీరియల్ గెటప్ లో సీరియల్ కి ఎంత కావాలో ఆ రిక్వైర్మెంట్స్ లో ఉంటాము. సో మూవీ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటుంది, దానికి కొంచెం రెడీ అవ్వాలి. టైం పడుతుంది దానికి కూడా. జిమ్ అని ఫుడ్ అవసరం లేదు బికాజ్ నాకు నాకే తెలుసు డయట్, ఫుడ్ డయట్, ఎక్సర్సైజ్ కాబట్టి. సో నేనే చాలు నాకు రెడీ చేసుకోవడానికి. ఒక 15 to 1 month టైం ఇస్తే దట్స్ ఓకే. ఇప్పటి వరకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకున్నా, ఫుడ్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది? ఎందుకంటే కొంచెం బెంగళూరు మంగళూరు ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ కొంచెం రైస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్తే చపాతీ అలా ఎక్కువ ఉంటుంది, రైస్ ఎక్కువ ఉండదు. బట్ ఇక్కడ మనకి వెదర్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు రైస్ ఎప్పుడు ఉంటుంది కదా. సో అలాంటి అంత మరి ప్రాబ్లం ఏం రాలేదు. అండ్ ఫుడ్ ఎలా ఉంది? ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. బిర్యానీ స్పైస్ ఎక్కువ కదా ఇక్కడ. సో ఐ లైక్ స్పైసీ. ఓకే. సో బిర్యానీ అన్ని చాలా బాగా అనిపిస్తుంది. సో బిర్యానీ అంటున్నారు, హైదరాబాద్ బిర్యానీ తిన్నారు? ఆబ్వియస్లీ తినకుండా ఎలా అనిపించింది? నేను నిన్నే కూడా పాట్ఫుల్ బిర్యానీ అని ఒక రెస్టారెంట్ ట్రై చేస్తాను. ఒక డిఫరెంట్ బిర్యానీ అని ట్రై చేస్తాను. ఐ థింక్ టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అంటున్నారు కాబట్టి, అంటే సీరియల్స్ చేస్తున్నారు కాబట్టి అన్ని ఫుడ్స్ అన్ని తినేసి అవును టేస్ట్ అయితే చూసుంటారు. డెఫినెట్లీ. ఓకే, సూపర్. సో మీకోసం ఒక మంచి ర్యాపిడ్ ఫైర్ తయారు చేసి పెట్టాం. సో ప్రతిదీ కూడా కొంచెం షార్ట్లో ఫాస్ట్గా చెప్పాలి. ఓకే, అంటే మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఫాస్ట్గా చెప్పారో అదే ఉన్నట్టు. ఓకే ఫైన్, ట్రై చేస్తా. షల్ వి స్టార్ట్? మీరు ఓకే? ఓకే ఫైన్. మీకు నేచర్ అంటే చాలా ఇష్టమా? ఎస్. ఏమైనా ఫార్మ్ హౌసెస్ తీసుకునే ప్లాన్స్ ఉన్నాయా? ప్లానింగ్స్ జరుగుతుంది, సూన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓ డెఫినెట్గా పిలువండి, వస్తాను. ఖచ్చితంగా. నేచర్ లవర్ కదా మీరు. ఓకే ఫైన్. సీరియల్స్ ఎంత డబ్బులు సంపాదించారు? కోట్లు? ఎన్ని కోట్లు? వినడానికి చాలా బాగుంది కానీ సో మనకి అక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి కోట్లని లేదు. సో లాక్స్ లో అయితే ఉంది. ఓకే, ఫ్యూచర్లో కూడా క్రోర్స్కి వస్తారు. వాట్ వి బిలీవ్ ఇట్ విల్ హ్యాపన్ కదా. సో పాజిటివ్ గానే ఉండాలి ఎప్పుడు. షూర్, సూపర్. అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమా లేకపోతే శాండిల్వుడ్? లైక్ కన్నడనా తెలుగు, ఏది నచ్చింది? ఇది ఇది కష్టం అండి, బట్ బోత్ ఐస్. అమ్మో, తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల పేర్లు చెప్పండి. తెలుగు ఇండస్ట్రీ ఇద్దరు హీరో, ప్రభాస్ ఓకే అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఓకే, వాళ్ళిద్దరు ఎవరితో యాక్ట్ చేయడం ఇష్టపడతారు? ఇద్దరు అండి. ఎందుకు? ఓన్లీ వన్ ఆప్షన్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒకటే, సేమ్ డేట్స్ క్లాష్ అయిపోయినాయి, ఒకటే ప్రాజెక్ట్ ఏది తీసుకుంటారు? ప్రభాస్ ఆర్ ఎన్టీఆర్? ఎన్టీఆర్. ప్రభాస్ గారు అన్యాయం వేరే. ఎనీహౌ ఓకే. కవిత్వాలు రాయడం అంటే ఇష్టం అని విన్నాము. ఇందాక కొంచెం చెప్పారు. సో ఏమైనా పుస్తకాలు రాసారా? ఇంకా రాయలేదు. యాజ్ ఐ టోల్డ్ నెక్స్ట్ పబ్లిష్ చేయాలి. చేస్తాం. చేసిన వెంటనే మేము చూస్తాం, చదువుతాం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఎనీహౌ మా తెలుగు వ్యూయర్స్కి మీరు ఇచ్చే మంచి మెసేజ్, లైక్ మెసేజా? కైండ్ ఆఫ్ ఫ్యాన్స్కి అయితే మెసేజ్ కింద ముందు థ్యాంక్స్ చెప్పాలి. సో నాకు ఎక్కువ ప్రేమ ఇచ్చారు అండ్ దే లవ్ మీ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్ టు రిటర్న్ గా అండ్ లవ్ యూ సో మచ్. సో మెసేజ్ అని చెప్పాలంటే నేను ఎలా లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలన్న లైఫ్లో, అలా మీరు కూడా కొన్ని టైంలో లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలి, లేదంటే మనం లైఫ్లో ఏం సాధించలేము. సో టేక్ ఏ లిటిల్ బిట్ రిస్క్ విత్ సేఫ్టీ బ్యాకప్ ప్లాన్స్. ఖచ్చితంగా అప్పుడు మీ డ్రైవ్ని మీరు రీచ్ అవుతారు. మీ ఇంటర్వ్యూ చూస్తే ఇలా ఏబీసీడీలు బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకుంటాను అర్థమవుతుంది. మీతో ఇంటర్వ్యూ చేసాక నేను కూడా, అంటే బేసిక్గా నేను కూడా ఫాలో అవుతాను. ఇది కాదు, సింగింగ్, యాక్టింగ్, యాంకరింగ్, ఇంటర్వ్యూ, ఈవెంట్ ప్లానర్స్, మొత్తం ఇంకా ప్లానింగ్. వర్క్ అవుతుందో లేదో దట్ ఈస్ సెకండరీ, బట్ ప్లానింగ్ అయితే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అంటే అన్ని పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఏదో ఒక చోట అటు ఇటు అవుతుంది, మిగతా పిల్లర్స్ కాపాడుతూ ఉంటాయి. మళ్ళీ దాని హెల్ప్ తీసుకుని మనకు కావాల్సిన చేయించుకోవచ్చు కదా. అండ్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది అవ్వలేదన్నా, వర్క్ అవ్వలేదన్నా కూడా ఇది బ్యాకప్ ఉంది, మైండ్ లో ఉంది అనే ఒక ఫీలింగే మనకి ఈ ఫస్ట్ ప్లాన్ ని ప్రాపర్ గా వర్క్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ చేస్తుంది. ఇంకా షార్ట్ క్వశ్చన్స్, రైట్? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వెరీ గుడ్ ఒపీనియన్. ఎటర్నల్ లవ్, ఎటర్నల్ ఫీలింగ్, డివైనిటీ.
కనక మహాలక్ష్మి ఇంప్రెస్ చేసిన యువరాజు ఎవరు? ఇప్పుడు కొడుకు పుట్టాడు ఓకే. కనక మహాలక్ష్మికి, సో కనక మహాలక్ష్మి కొడుకే అనవచ్చు. ఓ క్రేజీ ఆన్సరా. ఓకే, కనక మహాలక్ష్మి స్నేహితులు ఏం చేస్తుంటారు? రియల్ స్నేహితుల సీరియల్ లేండి. సీరియల్ అయితే నాకు చారు గారు అండ్ పండు అన్న, బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో అని చాలా మిస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ట్రాక్ వేరే వచ్చింది కాబట్టి మిస్ యూ బోత్. ఓ డెఫినెట్గా వీడియో చూసి వి మిస్ యూ టూ అంటారు. డెఫినెట్లీ. యా, అరేంజ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఫిక్స్ చూసుకోండి ఇక. ఓకే, ఎనీహౌ షూటింగ్లో మీకు ఇష్టమైన ఫుడ్? షూటింగ్లో ఆవకాయ పచ్చడి. అది కాకుండా పప్పు. క్రేజీ కాంబినేషన్ తెలుసా. ఎనీహౌ ఎస్, ఇప్పుడు హైదరాబాద్లో మీకు నచ్చే ప్లేస్? బుద్ధది ఒకటి ఉంది ఇక్కడ, ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్. ఎస్. ఓకే, ఇంకేం చూసారు? చార్మినార్. ఫైన్. సో అండ్ వన్ మోర్ ఉంది, శివాలయం, రామాలయం టెంపుల్ అని మనం షూట్ చేస్తాము అక్కడ. గోశాల కూడా ఉంది. సో అక్కడికి రెగ్యులర్ అక్కడే షూటింగ్స్ అవుతుంటాయి. టెంపుల్ సీక్వెన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే షూట్ అవుతుంది. అండ్ అదొక నాకు చాలా కనెక్టెడ్ టెంపుల్ అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదైనా మిరాకిల్ అలాంటిది ఏదైనా, లేదా యూనివర్స్ నుంచి మెసేజ్ రావడం అలాంటిది ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అక్కడ గోశాల ఉంది, చాలాసారి విజిట్ చేశాను నేను కూడా, వెళ్ళి ఫీడ్ చేయడం. అండ్ పాసిబుల్ ఉంటే మీరు కూడా వెళ్ళండి, గో మాతకి ఫీడ్ చేయండి. సూపర్. సో అంటే మీరు కూడా డివోటీ అనమాట ఆఫ్ గాడ్. కుకింగ్ వచ్చా? కుకింగ్ లైఫ్ బతకడానికి ఎంత కావాలో అంత వస్తుంది. అంటే ఏం వస్తుంది తినడానికి? నాన్ వెజ్ ఎక్కువ వస్తుంది, బట్ వెజ్ కూడా వస్తుంది. రైస్, చికెన్, మటన్ అండ్ వెజిటేబుల్ కర్రీ. ఉన్న దాంట్లో ఎప్పుడు చేస్తుంటారు రెగ్యులర్ గా? లేదు, రెగ్యులర్ గా చేయను, బట్ చేసినప్పుడు అన్ని తినొచ్చు హాయిగా. అంటే ఇప్పుడంతా ఇప్పుడు ఫుడ్ ఇక్కడ హైదరాబాద్ లో అంటే ఇప్పుడు సీరియల్ ఎవ్రీడే ఉండదు కదా, ఒక రోజు ఒకసారి ఆఫ్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఎలా తింటారు? అప్పుడు హోటల్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మిస్సింగ్ హోమ్ ఫుడ్. ఓకే, ఎప్పుడైనా అంటే వంట చేసుకుని తినాలి అంటే మీరు కుక్ చేసుకుంటారా? నాకు కుకింగ్ క్లీనింగ్ చాలా ఇష్టం అవుతుంది. ఇది ఒక స్ట్రెస్ కన్నా క్లీనింగ్ రిలీఫ్ అవుతుంది. క్లీనింగ్ చేసి నాకైతే కుకింగ్ రిలీఫ్ అవుతుంది. అవునా, కుకింగ్ నాకు అన్ని రెడీ చేసి ఇస్తే కటింగ్స్ అన్ని చేసి అప్పుడు మీరు ఇలా వేసి ఇలా అంటారా, అయిపోయింది. మాకు రేట్స్ అన్ని తీసేసుకుందాం అని కష్టపడి ఏదో సాగుతుందండి. అందుకే చెప్పాను, కుకింగ్ కింద నాకు క్లీనింగ్ బాగా ఇష్టం అవుతుంది. అంటే ఏం లేదు, మనం అన్నం తినేసాక ప్లేట్ కడిగి. ఎనీహౌ సూపర్, క్రేజీ. సో చక్కగా ఇలాగే స్మైల్ చేస్తూ ఇలాగే స్వీట్గా చబ్బీగా ఒక స్వీటెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ మీరు. అండ్ యుక్త, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ మూవీస్లో కూడా మీరు కూడా ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మా తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా వెల్కమ్. సో బెంగళూరు, మలయాళం అన్ని లాంగ్వేజెస్కి అంటే తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా చేస్తారు. సో ఎనీహౌ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ కనక మహాలక్ష్మికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ. యా. Hello, hi, this is actress Yukta. Like, comment and subscribe to Midpoint Media. Stay tuned.